హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి 16 మినిట్స్ ఉంటుందండి. మీరు ఈ వీడియో చూస్తూ మీరు వాకింగ్ చేయొచ్చు, ఏదైనా పనులు చేసుకోవచ్చు, బట్టలు మడత పెట్టుకోవచ్చు, ఇలా ఏదైనా వర్క్ చేస్తూ చూస్తే మీకు బాగుంటుందండి. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టైం మనకి హెక్టిక్గా ఉంటుంది కదండి, అదొకసారి వీడియో చూసేద్దామా. నేను ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ముందు రోజే నేను బుక్లో రాసుకుంటానండి, నెక్స్ట్ డే ఏం చేసుకోవాలా వంట అవన్నీ. ఇప్పుడైతే పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా పప్పు నానబెట్టేసుకోవాలి కదా. ఒక 1 అవర్ నానిందంటే మనకి త్వరగా ఉడుకుతుందండి. మనకి న్యూట్రిషన్స్ కూడా ఏమీ పోవు. సో ముందుగా ఒక కందిపప్పు హాఫ్ గ్లాస్ వరకు తీసుకుందాము. మిగిలిన హాఫ్ మనం పెసరపప్పు తీసుకుందాం. ఇలా 2 పప్పులు వేయడం వల్ల మనకి ప్రోటీన్ అనేది బాగా అందుతుంది కదా. సో 1 గ్లాస్ వేసేసుకున్న తర్వాత బాగా వాష్ చేసేసుకుని మనము నానబెట్టేసుకోవాలండి ఈ పప్పుని. ఈ పప్పు వచ్చేసి ఒక 1 అవర్ నానిందంటే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇడ్లీలోకి చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి. టిఫిన్లో చట్నీ వచ్చేసి పుట్నాల పప్పు చట్నీ అండి. మా ఇంట్లో ఇడ్లీకి ఇలా పుట్నాల పప్పు చట్నీ చాలా ఇష్టంగా తింటారు. సో పచ్చిమిర్చిని ఒక 1 స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇవి వేగిన తర్వాత పుట్నాల పప్పును కూడా వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈ వెల్లుల్లి టేస్ట్ బాగుంటుందండి. ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. కొంచెం మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి చిన్న చింతపండు చిన్న పిక్కను వేసుకుందాము. ఈ పులుపు బాగుంటుంది. ఇలా ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చల్లారేలోపు మనం మిగిలిన ప్రాసెస్ అంతా చూసేద్దాము. నెక్స్ట్ ఈ పప్పుచారులోకి మనం చింతపండును కూడా మనం నానబెట్టేసుకుందామండి. ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి చెక్ చేసేసుకుని ఒకసారి వాష్ చేసి కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసి పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మా పిల్లల స్నాక్స్లోకి వచ్చేసి ఇక్కడ స్వీట్ కార్న్ ఉడకబెడదాం అనుకుంటున్నాను. మా చిన్నబాబుకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అండి. సో దీనిపైన పీల్ అంతా తీసేసి మనం ఉడకపెట్టేసుకోవడమే. నేను ఒకటే కాబట్టి నార్మల్ గిన్నెలోనే ఉడికించేస్తున్నాను. స్వీట్ కార్న్ త్వరగానే ఉడుకుతుంది కదా. కొంచెం సాల్ట్ వేసేసి ఒక గ్యాస్ పైన పెట్టేద్దాం. నెక్స్ట్ పప్పుచారులోకి మనకు వెజిటేబుల్స్ని కట్ చేసేసుకుందాం. మన ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటే అవన్నీ కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే బెండకాయ, క్యారెట్, టమాటో, వంకాయ ఉంది. ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఎలాగో వేస్తాం కదా. సో అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా కొంచెం వాటర్లో వేసేసామంటే మనకి కడిగే పని ఉండదు కదా. ఇలా క్యారెట్ని కూడా పీల్ కట్ చేసేద్దాం. ఇలా తీసేసి మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కడిగేసి మనం ఈ చెత్తని పాడేసుకుందాము. నెక్స్ట్ వీటిని కట్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకుందామండి. మనకి ఒక పని వదిలిపోతుంది కదా. ఇవన్నీ కూడా మొత్తం కట్ చేసేసుకుందాము. మనకి మార్నింగ్స్ చాలా హెక్టిక్గా మనకి అసలు ఖాళీ ఉండదు కదండి. నేనైతే మార్నింగ్ 6కి లేస్తాను. 9 కల్లా మనం మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోతుంది. బాక్స్ పెట్టేయాలి మా హస్బెండ్కి. పిల్లలకైతే స్నాక్స్ పెడితే సరిపోతుందండి. వాళ్ళకి హాఫ్ డేసేనండి స్కూల్స్ వచ్చేసి. ఎల్కేజీ ఒకరు, నర్సరీ ఒకరు కదా. సో 12:30కి 1కి వచ్చేస్తారు. మా పెద్ద బాబు అయితే 8:30కి వెళ్తాడండి మార్నింగ్, చిన్నబాబు 9కి. సో నేను 8కి లేపుతాను ఇద్దరిని కూడా. సో ఈ లోపే నేను వంట రెడీ చేసి పక్కన పెట్టేస్తాను. టిఫిన్కి అన్నీ కూడా రెడీగా ఉంటే మనకి ఇంకా పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూరగాయలు కట్ చేశాను. నెక్స్ట్ ఈ లోపే మనకి చట్నీకి వేపుకున్నాం కదండి, అది కూడా చల్లారిపోయింది. మిక్సీకి పట్టేసి మనం మిక్సీ పట్టేసుకుందాము. కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా చేసేసుకున్నాము. ఇలా వేసుకున్నాం. మనకి ఈ పుట్నాల పప్పు చట్నీకి పోపు పెట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్. సో పోపు కోసం చిన్న ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకుందాము. దీనికి ఇంకా వెల్లుల్లి వేసుకోవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు ఒక 3 రెబ్బలు వేసాం కదా, సరిపోతుంది. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా మినపప్పు వేసుకుందాం. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేపేసుకొని ఒక 4-5 ఎండుమిర్చిని తుంచి వేసేసుకుందాము. ఇలా తుంచి వేసుకుంటే ఆ ఘాటు అనేది బాగా తగులుతుందండి. కరివేపాకు కూడా వేసేసుకుందాము ఫ్రెష్ది. ఈ కరివేపాకు కూడా మనకి కొంచెం ఎక్కువ వేసుకుని ఫ్రై అయితే కనుక టేస్ట్ బాగుంటుందండి చట్నీలోకి. సో నాకు చట్నీలో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. ఒకసారి మీరు ఈ చట్నీ ఇలా ఫాలో అవ్వండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే.
మా పిల్లలకి కూడా ఇష్టము. సో మనకి ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. ఈ చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ నేను ముందు రోజు నైటే నేను రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్కి కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా లంచ్ది కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా ఒకసారి పోపు వేసేసిన తర్వాత ఇలా బాగా కలిపేసి పక్కకు పెట్టేద్దాం. ఈలోపే పప్పు బాగా నానిపోయింది. 1 అవర్ అయిపోయిందండి అప్పుడే. కుక్కర్లోకి మనము ఈ నానబెట్టుకున్నాం కదండి, వాటర్ని పక్కకు పెట్టేసి మిగిలిన పప్పుని వేసుకుందామండి. ఆ వాటర్తో వేయకూడదు, అది ఒకసారి వాష్ చేసేసి వేస్తే సరిపోతుంది. ఇలా ఇదే పప్పులోకి మనకి 1 గ్లాస్ తీసుకున్నాం కదండి, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. ఒక చిటికెడంతా సాల్ట్ వేసేసి మనకి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఇది కూడా మనం గ్యాస్ పైన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, సాల్ట్ వేసేసి మనం పక్కకు పెట్టేసామంటే పిల్లలు లేచే టైంకి ఇడ్లీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ బ్యాటర్ని నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదండి. మనం ఒక గిన్నెలోకి తీసుకుని సాల్ట్ కలిపేసి పక్కకు పెట్టేద్దాం. ఇలా కొంచెం మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత తీసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు కదండి బ్యాటర్ అనేది. ఇలా ఒకసారి కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకొని మనం సాల్ట్ వేసేసుకుందాము. ఇలా ఒకసారి చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉంది కదా నాది. ఇలా కొంచెంగా కలుపుకొని మనము సాల్ట్ యాడ్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాము. చూసారు కదండి, నేను ఒక వీడియోలో చూశానండి, క్లీన్ యాజ్ యూ గో అంటుంది ఆవిడ. చాలా బాగుంటుంది కదా ఆవిడ వీడియోస్. అలాగే ఇక్కడ మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒక పక్క పని ఒక పక్క క్లీనింగ్ అలా చేస్తేనే మనకి అన్నీ కూడా ఒకేసారి అయిపోతాయండి. ఇలా ఒకసారి ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇడ్లీ బ్యాటర్ అనేది. ఈలోపే నేను ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నాను కదా. కొంచెం మనకి ఇడ్లీలోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసి పక్కకు పెట్టేద్దాము. ఇంకా టిఫిన్కి అయితే మనకి రెడీగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ కూడా మనకి ఉడికిపోయిందండి. దాన్ని కూడా ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసామంటే చల్లారిన తర్వాత నేను స్నాక్స్ బాక్స్లోకి పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా వీటిపైన మూతలు కూడా పెట్టేస్తానండి నేను. ఇలా ఇడ్లీకి చట్నీ రెడీ అయిపోయింది. ఇవి ఒక పక్కనే మనం పప్పుచారు కోసం రెడీ చేసేసుకుందాము. ఇక్కడ పప్పుచారులోకి మనం పప్పుచారు చేసుకునే గిన్నె పెట్టేసి వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ నేను ఈ ఫ్రైలోకి ఇక్కడ అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. ఈ విధంగా చేస్తే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, డీప్ ఫ్రై లాగా. ఇలా అరటికాయని మనం పచ్చి అరటికాయ ఉంటుంది కదండి, పీల్ తీసేసి ఇలా చక్రాల్లా కోసుకుని మనము ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఒకసారి వేసుకోకూడదు, కొన్ని వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి కొంచెం అతుక్కుంటాయి కదండి. సో లో ఫ్లేమ్లో పెట్టి మనకి జస్ట్ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవచ్చు. ఈలోపే నేను పక్కన పప్పు చారులోకి కింద పెట్టాను కదండి, ఉడికిపోయిన పప్పును వేసేస్తున్నాను. ఈ పప్పును కూడా వేసేస్తున్నాను. ఇలా ఈలోపు ఇటువైపు ఇది ఫ్రై అవుతుంది, అటువైపు వచ్చేసి నేను పప్పు వేసాను కదండి, కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఈ పప్పు గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని వేస్తున్నాను, వేస్ట్ చేయడం ఎందుకండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మన పప్పుచారు ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ వేసుకుని మనము రెడీ చేసుకోవాలి. ఇలా ఈలోపు ఇవి కూడా చూసారు కదండి అతుక్కుంటున్నాయి. సో కొంచెం కలుపుతూ ఉండాలి మధ్యలో, లేకపోతే మరీ కదిలిపోతాయి, మెత్తగా అయిపోతాయి. సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, అవి వేగుతాయి. ఈలోపు పప్పుచారులోకి చింతపండు పులుసును కూడా వేసేసుకుందాము. ఈలోపే కొంచెం మనకి పప్పుచారుకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా కారం వేసేసుకుందాము. ఈ పప్పుచారులో వేసేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రానియ్యాలండి. అది పొంగు వచ్చేలోపు ఇది వేపుకుంటే సరిపోతుంది. ఈలోపు ఈ అరటికాయ ఫ్రై కూడా వేగిపోతుంది కదా.
నాది వచ్చేసి 2 బర్నర్సేనండి. ఇంకా 4 బర్నర్ తీసుకుందాం అనుకుంటున్నాను. పని త్వరగా అవ్వట్లేదు. చూడాలి. ఇంకా 4 బర్నర్ మంచి కంపెనీది నేను సెర్చ్ చేస్తున్నాను. ఇలా ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. ఈసారి అతుకు అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ అరటికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేపేసుకుని మనం సాల్ట్, ఉప్పు కలిపేసుకో, సాల్ట్, కారం, కొంచెం మన చాట్ మసాలా ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు. అలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదండి, కలర్ అయితే చేంజ్ అయింది. చూసారు కదా, రెడ్ కలర్లోకి వచ్చేసింది. అంటే బాగా ఫ్రై అయిపోయినట్టే. మనము కొంచెం గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ వాయి వేసుకోవడమేనండి. సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను. ఈలోపు పప్పుచారు కూడా పొంగుతుంది కదా. ఇలా పొంగినప్పుడు మనము చింతపండు గుజ్జును వేసుకుందాము, చింతపండు వాటర్ని. అదిగోండి, మనకి చింతపండు కూడా బాగా నానిపోయింది. సో మనకి పులుపు తగ్గట్టుగా మరీ ఒకేసారి వేసుకోవద్దు, ఎందుకంటే పులుపు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో కొంచెం వేసుకొని ఒకవేళ పులుపు సరిపోకపోతే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు. సో చింతపండు పులుసు వేసాక కూడా మీడియం ఫ్లేమ్లో పెడితే అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఇది కూడా బాగా ఫ్రై అయిపోతే మనకి ఈ గ్యాస్ అనేది కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా, మనకి వేరేది ఏమైనా పని చేసుకోవడానికి. సో త్వరగా ఈ అరటికాయలు కూడా వేపేసుకుందాము. ఈలోపు ఇది పక్కన మరుగుతుంది కదా. ఇలా ఒకసారి బాగా కలిపేసి పైన నొరగ వస్తుంది కదండి, ఆ నొరగ అంతా వెళ్ళిపోయే వరకు కూడా మనము మరిగించుకోవాలి. అప్పుడే పప్పుచారు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఆ మరుగు అన్నదంతా కూడా పోవాలి. ఈలోపే ఒకసారి మనం టేస్ట్ చూసుకుని మనము ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఇలా మొత్తానికి కూడా బాగా కలపాలి. ఎలాగో వేడిగానే ఉంటుంది కాబట్టి మనకి త్వరగానే దానికి అంటుకుపోతాయి. సో కొంచెం ఇలా పైనుంచి అటు ఇటుగా మనం కదిపామంటే మనకి ఇవి క్రిస్పీగా రెడీ అయిపోతాయండి. సో మూత పెట్టేసి, కొంచెం సాల్ట్ తక్కువైంది నాకు, సో మూత పెట్టేసి ఇట్లా ఒకసారి అనేసి ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ గ్యాస్ మనకు ఖాళీ అయింది కదండి, ఒక స్టవ్ అనేది. మనకి ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కదా, పిల్లలు లేచారు, వాళ్ళకి బాత్ అయిపోయింది. సో ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేసుకుని మనము ఒక స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఇలా ఇడ్లీ కట్టు, మా పిల్లలు ఇద్దరు కాబట్టి మనకి 2 వేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను తర్వాత తింటానండి, నేను మా హస్బెండ్ తర్వాత తింటాము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. సో ఇట్లా అన్నీ కూడా వేసేసుకుని, ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. మనకి ఇడ్లీ ఉడికించేటప్పుడు స్టెయిన్స్ పడతాయి కదా, అవి రాకుండా ఉండాలంటే కనుక ఇలా చిన్న నిమ్మకాయ వేసామంటే మనకి స్టెయిన్స్ రావంటండి. నేను ఒక వీడియోలోనే చూశాను. అప్పటి నుంచి నేను నిమ్మకాయ వేస్తుంటే అసలు స్టెయిన్స్ అవే పడట్లేదండి ఇడ్లీ వేస్తున్నప్పుడు ఆ గిన్నె పైన. సో ఒకసారి ట్రై చేయండి. ఒక 6 మినిట్స్కే నాకు ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అది పక్కన పెట్టేద్దాం. ఈలోపు పప్పుచారు కూడా మరుగుతుంది కదా, ఒక 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకుందాం. ఇలా సాంబార్ పొడి వేసేసి మరి ఒక 10 మినిట్స్ మరిగితే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత దీనికి పోపు పెట్టేసుకుందాము. అదే ప్యాన్, అరటికాయలు వేపిన ప్యాన్లోనే నేను ఆయిల్ సపరేట్ చేసేసి కొంచెం ఉండిచ్చేసి నేను పోపు పెట్టేస్తున్నానండి. వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా వేసేసి ఇలాగా బాగా వేగిపోవాలండి. మనకి ఈ పప్పుచారులు రసంలోకి పోపు అనేదే మనకి మెయిన్ అండి. పోపు బాగా వేగిందంటే కనుక మనకి సూపర్గా వస్తాయి అన్నీ కూడా. సో లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం పప్పుచారులోకి ఇది గ్యాస్ ఆఫ్ చేసి వేసుకోవాలి, లేకపోతే మంట వచ్చేస్తుంది. సో ఇలా ఆఫ్ చేసేసి మనకి పప్పుచారుని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇంకా పప్పుచారు కూడా రెడీ అయిపోయింది కదండి, ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ స్నాక్స్ బాక్స్ పెట్టేద్దాం. మా చిన్న బాబు స్వీట్ కార్న్ తింటాడు కానీ పెద్ద బాబు అస్సలు తినడండి బాబు. వాడికి ఇంకా బనానా పెట్టేశాను. ఈ బనానా కూడా పెట్టేసి ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మా హస్బెండ్కి బాక్స్ రెడీ చేద్దాము. నేను ఆల్రెడీ రైస్ పెట్టేశాను. రైస్ నేను వాచ్ చేస్తానండి, అది వీడియో క్లిప్ మిస్ అయింది. సో కొంచెం అరటికాయ ఫ్రై వేసాను, రైస్ కొంచెం పెరుగన్నం పెట్టాను. ఇక్కడ వచ్చేసి పప్పుచారుని ఇందులోకి వేసి ఇది కూడా మూత పెట్టేసి బాక్స్లోకి పెట్టేస్తున్నాను. అంతేనండి. ఇది
వీటినన్నింటినీ కూడా మనం ఇందులోకి సర్వ్ చేసేసుకుని పెట్టేసుకుందాం. అందరూ కూడా 9 కల్లా వెళ్ళిపోతారండి. 9 తర్వాత నాకు మిగిలిన పనులు స్టార్ట్ అవుతాయి. వంట పని అయిపోయిన తర్వాత అందరికీ అంతే కదండి. మార్నింగ్ చాలా బిజీ అవర్స్ ఉంటాయి కదా. మనకి కొంచెం రిలీఫ్గా త్వరగా పని అవ్వాలనుకుంటే కనుక మనకు ముందు రోజు నైటే కొంచెం ప్రిపరేషన్స్ చేసుకున్నామంటే మనము ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మార్నింగ్స్ అయితే పని మనకి త్వరగా అయిపోతుంది. అంతే బాక్స్ పెట్టేశాక పిల్లల్ని పంపిస్తున్నాను. పెద్ద బాబు అయితే 8:30కి వెళ్ళిపోయాడు. మా చిన్న బాబు చూడండి 9:30 అయింది టైం అయితే ఇంకా కొంచెం ఆడుకుంటూనే ఉన్నాడండి. వాడిని పంపించిన తర్వాత గిన్నెలు అబ్బా చిటికీలో అయిపోయింది కదండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి నీట్గా అంతా క్లీన్ చేసేసుకుని అంటే కిచెన్ పని అయిపోయినట్టేనండి. అంతే అయిపోయింది. మార్నింగ్ టైం పని అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.